కృష్ణానది పైన కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కానీ, భీమా, నెట్టెప్పాడు, కోయల్ సాగర్, లేకపోతే కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఆ తర్వాత ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు, ఆ తర్వాత ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కట్టినాయి. అదనంగా నీటిని త్వరితగతిన తీసుకోవడానికి కావాల్సిన పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా డిజైన్ ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో సిఓ ఇచ్చింది. దాన్నేనా పూర్తి చేసి ఉంటే మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండేవి. అంటే అటు మహబూబ్నగర్కి కానీ, నల్గొండకు కానీ, లేకపోతే హైదరాబాద్ నగరానికి మంచినీటి పరిస్థితి కానీ దురదృష్టం ఏంటంటే ఈ కృష్ణానది పైన గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు తప్ప మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయకపోగా శ్రీశైలంలోకి వచ్చే నీళ్లలో పై భాగాన దాదాపు కొండలాగా, అంటే కింది ప్రాంతంలో 884-85 హైట్లో శ్రీశైలం ఉంటే 844-845 తర్వాత ఇంకా కింది భాగాన రాయలసీమ కింద పెట్టి రోజుకి అప్పటికే ఉన్నటువంటి అక్కడ పోతిరెడ్డిపాడు ప్రాంతం నుంచి కానీ, లేకపోతే ఆ పైన ఉన్నటువంటి రాయలసీమ తీసుకొని పోయే 3 TMC కానీ, ఇంకా అదనంగా ఇంకొక 1 or 2 TMCలు మొత్తం కలిపితే పర్ డే 13 TMCలు, రోజుకి 13 TMCలు శ్రీశైలం పైభాగం నుంచే నీళ్లు రాయలసీమకి లిఫ్ట్ చేసేటువంటి వ్యవస్థని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మీరు రాష్ట్రం తెచ్చుకొని మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆపి మనకు నీళ్లు వచ్చేటట్టుగా చేసుకోకపోతే రోజుకి 11 TMCలు వాళ్ళు కనుక పంప్ చేస్తే బయటికి తీసుకొని పోతే శ్రీశైలం అనేది నిండదు అని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పటే కాదు, అనేక ప్రాంతాల్లో పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. చివరికి అక్కడికి వెళ్లి చూపించడానికి కోసం ప్రయత్నం చేస్తే చివరికి మన దగ్గర పాలేరు ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కూడా మనల్ని అరెస్ట్ చేసి లోపల పంపించారు. ఇవాళ ఏమైతే ఉంది, సాగర్ నుంచి వచ్చే లెఫ్ట్ కెనాల్కి మనకు వచ్చే ఇవాళ మనం ముదిగొండలో ఇవాళ పంట పండించుకుంటున్నామంటే కేవలం సాగర్ నీళ్లు రావటం వల్లే పంట పండించుకుంటున్నాం. సాగర్ నీళ్లు వచ్చేంత వరకు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జొన్న చేలు, బుడం దోసకాయలు ఏరుకోవటం తప్ప వేరేది లేదు మనకి. జొన్న చేలు, లేకపోతే అందులో ఉన్నటువంటి రేగి పండ్లు, లేకపోతే బుడం దోసకాయలు, ఇది మన పరిస్థితి. మహానుభావులు గొప్పవాళ్ళు ఆ ప్రాజెక్టుని ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం కట్టారు కాబట్టి నీళ్లు పారుతా ఉన్నాయి కాబట్టి 5 ఏళ్లతో మనం అన్నం తినగలుగుతా ఉన్నాం. ఇవాళ ఆ వచ్చే నీళ్లు ప్రమాదం ఏర్పడింది. సాగర్లో లెఫ్ట్ కెనాల్ నుంచి మనకు వచ్చేది నియరింగ్ అబౌట్ 1 TMCకి దగ్గరగా వస్తూ ఉంటాయి. పూర్తి TMC కూడా కాదు. అంటే 1 TMC పర్ డే సాగర్ నుంచి వచ్చే నీళ్లతో మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం. అటువంటి సాగర్ కెనాల్లో పూర్తిగా వచ్చేటువంటి 1 TMC కెపాసిటీకి 13 TMC అంటే 13 స్థాయిలో 13 రెట్లు మన సాగర్ కెనాల్ నుంచి వచ్చే నీళ్ల కంటే 13 రెట్లు ఒకటే రోజు నీళ్లు తీసుకుపోయేటువంటి వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ ఆ పైన ఏర్పాటు చేసుకుంది. దీన్ని అలాగే కొనసాగనివ్వనిస్తే కేవలం 25 రోజుల్లో, మ్యాక్సిమం 30 రోజులు, కేవలం 25 నుంచి 30 రోజుల్లో శ్రీశైలంలో ఉన్న నీళ్లు మొత్తాన్ని ఖాళీ చేసేంత స్థాయిలో వాళ్ళు అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ అదే జరిగితే నేను చెప్తా ఉన్నాను లెక్కలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒకవేళ అదే పూర్తిగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని వ్యవస్థ కొనసాగించడానికి అలాగే కొనసాగితే మనం ఇలాగే ఉంటే శ్రీశైలం నిండదు. శ్రీశైలం నిండకపోతే శ్రీశైలంలో మొదలుపెట్టినటువంటి AMR ప్రాజెక్ట్ నీళ్లు రావు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లుండవు, అట్లాగే హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి మంచినీటి పథకానికి నీళ్లుండవు, పాలమూరు రంగారెడ్డి కోసం మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు కూడా నీళ్లుండవు.
అంటే ఏ ప్రాజెక్టుకి నీళ్లు లేకుండా శ్రీశైలం దగ్గర ఆగిపోతే వాటికే దిక్కుండదు. ఇక సాగర్ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితుల్లో నీళ్లు పొందే మనకి పూర్తిగా నీళ్లు రావు. తిరిగి మళ్ళీ జొన్నసేలు బుడం దోసకాయలు ఏరుకునే పరిస్థితికి ఈ ప్రాంతం రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. దీన్ని జాగ్రత్తగా ఈ ప్రాంత ప్రజలంతా గమనించాలి. దీన్నే ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పి ఆ 10 సంవత్సరాలు అడ్డగోలుగా ఆనాటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఆంధ్రాకి మేలు జరిగేటట్టుగా ఈ కార్యకలాపాలు చేసింది, దీన్ని ఆపాల్సిందే అని చెప్పి గట్టిగా వాదించి రాబట్టి కొంతలో కొంత ఆగి ఉందట. ఇది కృష్ణానది పరిస్థితి. లేకపోతే గోదావరికి వస్తే, గోదావరి కూడా మన జిల్లాకు అనుబంధం ఉంది. గోదావరి నీళ్లు కూడా మనకు రావాలి. గోదావరి పరిస్థితి ఏంటంటే గోదావరి పైన కట్టినటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. ఆ తర్వాత దేవాదర ప్రాజెక్టు కట్టారు. ఆ తర్వాత తుపాకులగూడెం దగ్గర ఒక ప్రాజెక్టు. ఆ తర్వాత మళ్ళీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అని చెప్పి ఖమ్మం జిల్లాకు నీళ్లు రావటం కోసం డిజైన్ చేసి చెల్లారు. సో ఆ నీళ్లు వడివడిగా తెచ్చుకోవడానికి అవకాశం కోసమే మనం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకొని ఆనాడే